మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా ప్రేక్షకులకు అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందర్ రావు గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు మన ప్రేక్షకులకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలందరికీ కూడా పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారు ముందుగా ఉగాది అనగానే షడ్రుచులు ఎలా గుర్తుకొస్తాయో ముందుగా చూసుకుంటే పంచాంగం కూడా చాలా మంది చూసుకుంటుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, రాజయోగం ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉంటే మనం బాగుంటుంది, మన పై చేయి ఉంటుంది అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ధనుసు రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ఈ పరాభవనామ సంవత్సరము ఉగాది నుంచి ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు, సహజంగా అందరూ కూడా ఉగాది అంటే ఈ సంవత్సరం నాకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము అంటారు. అది ఇప్పుడు ఆసక్తిగా చూస్తారు, తర్వాత మర్చిపోతారు, గుర్తుపడిన తర్వాత విషయం. ఈ విషయం అయితే ఉగాది వచ్చినట్టు ఖచ్చితంగా చూస్తారు. అట్లా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకు ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. అంటే 14 రూపాయలు వీళ్ళకి ఆదాయం ఉందంటే 11 రూపాయలు ఖర్చు అవుతుంది, 3 రూపాయలు మిగులుతుందని. రాజ్యపూజ్యం 5, అవమానం 6. దాన్ని ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. అందరూ ద్వేషించినా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. కానీ మనం జనరల్గా క్యాలిక్యులేషన్ చెప్పుకున్నాము. అంటే ఈ రాజ్యపూజ అవమానాలు ఇలా ఉన్నాయి వీళ్ళకు. తర్వాత ఈ సంవత్సరం గ్రహస్థితిని తీసుకుంటే ఇది ధనుసు రాశి, అంటే కాలపురుషుడికి 9వ రాశి. ఈ రాశికి రాశ్యాధిపతి గురువు ప్రథమార్థంలో రాశిని చూస్తూనే ఉన్నాడు. ద్వితీయార్థంలో అష్టమానికి వస్తాడు, అంటే కర్కాటకంలోకి వచ్చి ఉచ్చస్థితిని పడతాడు. ఈ ప్రథమార్థంలో ఉన్నప్పుడు 3వ ఇంట్లో ఉన్నాడు, రాహుని చూస్తున్నాడు. రాహు 3వ ఇంట్లో 9వ ఇంట్లో కేతు ఉన్నాడు. ద్వితీయార్థంలోకి వచ్చినప్పుడు శనేశ్వరుని చూస్తాడు. అర్ధాష్టమ శని ఉంది వీళ్ళకు, 4వ ఇంట్లో శని ఉన్నాడు. అర్ధాష్టమ శనిని ద్వితీయార్థం నుంచి చూస్తాడు, అంటే శని గ్రహం నియంత్రిస్తాడు. ప్రథమార్థంలో రాహుని చూస్తున్నాడు. రాహు 3వ ఇంట్లో మంచిదే. డిసెంబర్ నెలలో రాహుకేతులు మాత్రం ద్వితీయంలోకి వస్తారు. ద్వితీయంలోకి వచ్చినప్పుడు అప్పుడు రాహు ద్వితీయంలో ఉంటే ధనపరమైనటువంటి కొంచెం దుబారా ఖర్చు ఇవ్వడము, అనవసరం వాటిని ఖర్చు పెడదామని, అనవసరం వాటిని కొందాము అనేటువంటివన్నీ చూపించడం, దుబారా ఖర్చు చేపిస్తాడు. కానీ అప్పుడు వచ్చినా కానీ గురువు చూస్తాడు అప్పుడు రాహుని. మళ్ళీ గురువు రాహుని శని ఇద్దరిని చూస్తాడు. కాబట్టి తన రాశిని తాను ఆదిశేషులా కాపాడుతున్నాడు గురువు అని చెప్పచ్చు. తక్కిన గ్రహాలన్నీ నెలన్నర, మరి కొన్ని 3 వారాలు 4 వారాలు ఇట్లంతా కూడా మారుతూ ఉంటాయి. ప్రధాన గ్రహాలు ఈ ఫలితాలను నిర్దేశిస్తాయి, జీవితాన్ని ఎప్పుడు ఇవే నిర్దేశించేది. కాబట్టి గురువు యొక్క అనుకూలత చాలా బాగుంది. ఈ రాశి వల్ల అగ్నితత్వ రాశి, ధనుసు రాశి వల్ల అగ్నితత్వం, చాలా వేగంగా ఉంటారు, చాలా చురుకైన వాళ్ళు. కాబట్టి వీళ్లకు ఇప్పుడు గురుబలం చాలా అండగా ఉంది. గురువు అష్టమంలోకి వచ్చినా కానీ ఉచ్చస్థితి పొందుతాడు. రాశాధిపతి అష్టమంలో ఉచ్చస్థితి పొందుతున్నాడు అంటే అష్టమ స్థానం అంటే పరిశోధన, ధనుసు రాశి అంటేనే ఒక పరిశోధన. కాబట్టి ఈ ద్వితీయాన్ని చూస్తాడు, డబ్బులు ధనస్థానం చూస్తాడు. నీచ స్థితిలో అంటే మా గురువుకి నీచ రాశి మకరము, ఆ మకరాన్ని ఉచ్చస్థితి పట్టి చూస్తాడు. కాబట్టి ధనపరంగా మంచి గ్రోత్ ఉంటుంది, ఇబ్బంది లేకుండా వీళ్ళు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందుతారు. తర్వాత గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి విద్యార్థులకు ఎలా ఉందండి? విద్యార్థులకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. విద్యార్థులకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు, అదేవిధంగా వ్యవసాయం చేసే వాళ్ళకు, తర్వాత తీసుకుంటే కష్టపడి చేతి వృత్తుల వాళ్ళకు, చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకంతా కూడా ద్వితీయార్థమే బాగుంటుంది. గురుగారు ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగుండదు అంటున్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగుండాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ హాఫ్ బాగుండదు అంటే మీరు అడిగింది కారకత్వాల గురించి నేను చెప్పాను. కానీ ఫస్ట్ హాఫ్ కూడా గురువు రాశిని చూస్తున్నాడు కదా. మీరు అడిగిన వ్యవసాయదారులకు, విద్యార్థులకు అడిగారు, వాళ్ళకి ద్వితీయార్థంలో బాగుంటుందండి. మిగిలిన వాళ్ళకంతా ఫస్ట్ హాఫ్ బాగుంటే కదా. కానీ విద్యార్థులకు ఫస్ట్ హాఫ్ కూడా బాగుండాలి కదా. బాగుండాలంటే ఎందుకు? ఇక్కడ 4వ స్థానంలో శని ఉన్నాడు. బాగుండాలంటే గురువు రాశిని చూస్తున్నాడు కదా. రాశిని చూస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కువగా ఏదన్నా గురు కవచం లాంటివి చదవడం మంచిది. గురుపాదక స్తోత్రము, హయగ్రీవ స్తోత్రము, ఇట్లాంటివి గొప్పవి. గురు దక్షిణామూర్తి, దత్తాత్రేయ లాంటి ఆరాధనలు
చేసుకుంటూ రావడం వల్ల 4వ ఇంట్లో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ గురువు రాశిని చూస్తున్నా కానీ ఇటువంటి గురువు ఆరాధన చేయడం వల్ల అధిగమిస్తారు. గురుగారు ముఖ్యంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనుకుంటే ఈ సంవత్సరం వీరికి బాగుంటుందంటారా? మారుతారండి. ఎందుకంటే ధనస్సు రాశి అనేది ద్విస్వభావ రాశి, ఎప్పుడు మార్పు చెందే రాశి అని అర్థం. ఇప్పుడు మనము ధనస్సు అగ్నితత్వ రాశి అని చెప్పాను. అగ్నిని వెలిగిద్దాము, వెలిగిస్తే ఎలా ఉంటుంది? అది ఒక స్థిరంగా ఉంటుందా? రకరకాలుగా మారుతూ ఉంటుంది. అగ్నితత్వ రాశులు 3 ఉన్నాయి: మేషము, సింహము, ధనస్సు. మేషము అంటే మనకు సింహము అంటే ఇంట్లో వెలిగించే దీపము, ధనస్సు అంటే హోమాలు వేసే హోమాల అగ్ని, మేషము అంటే అడవుల కార్చిచ్చులు వస్తాయి కదా, లేదా అకస్మాత్తుగా కాలిపోతుంది కదా, అటువంటి అగ్ని. ఇప్పుడు వచ్చేది నిశ్చలంగా వెలిగేటువంటి అగ్ని సింహం. హోమాలు, పూజలు, యజ్ఞ యాగాలు చేసే అక్కడ వచ్చేటువంటి మంట ధనస్సు రాశి. అంటే స్థిరంగా అది ఒకే ఆకారంలో ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా స్థిరంగా ఉండరు, విశ్వభావంగా అది మండుతూ ఉంటుంది. దాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి గురువు ఆరాధన చేయడం వల్ల గురువే లగ్నాన్ని రాశిని చూస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో గత సంవత్సరం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మరి ఈ సంవత్సరం వీరికి వివాహ యోగం ఉందంటారా? ఉంది, ప్రథమార్థంలోనే ఉంది వివాహ యోగం, అదృష్టం. ఎందుకంటే 7వ స్థానంలో గురువు ఉన్నాడు. ఆ గురువు యొక్క అనుగ్రహము వీళ్ళకు బాగానే ఉంది. ప్రథమార్థంలో వీళ్ళు ప్రయత్నించుకోవచ్చు, అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఉంది, దానికేమో సందేహించాల్సిన అవసరం లేదు. ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగము అంటే ఇక్కడ 7వ స్థానంలో గురువు ఉన్నాడు, రాశ్యాధిపతి. రాశ్యాధిపతి అయిన గురువు యొక్క కారకత్వాలు సంతానము, ధనము, తర్వాత వచ్చేక్కడికి గురువు అంటే ఆలయము, ఏ టెంపుల్ అయినా గురువే. అదేవిధంగా గురువు అంటే బంగారము, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి బాగానే. ఇప్పుడు ఏదైనా ఉంటే గోల్డ్ కూడా తీసి పెట్టుకోవచ్చు వీళ్ళు. లాంగ్ రన్లో బాగా సేవ్ అవుతుంది, మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో వాళ్ళకు బాగానే ఉంటుంది. ఎందుకంటే 6వ స్థానాధిపతి శుక్రుడు, లాభస్థానాధిపతి శుక్రుడు. 6వ స్థానం అంటే సర్వీసు, సేవ. కాబట్టి సినిమా రంగం అంటే శుక్రుడు కాబట్టి 6వ ఇంటి వాడు శుక్రుడు ఈ రాశికి అనుకూలతను ఎక్కువ ఇస్తాడు. ఆయన కూడా ఒక గురువే. ఎవరు? శుక్రుడు. ఎందుకంటే శుక్రుడు మీన రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు, అది గురువు రాశి. అంటే శత్రువు ఇంట్లో ఉచ్చస్థితి పొందుతాడు శుక్రుడు. కాబట్టి ఇక్కడ శత్రు స్థానాధిపతి కూడా శుక్రుడే. కాబట్టి కళారంగంలో వీరికి విశేషమైనటువంటి అభివృద్ధి అయితే ఈ సంవత్సరం ఉంది. సొంతింటి కళ సహజంగా అందరికి ఉండేది, మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారు? గృహ వాహన యోగం కావాలంటే గృహ వాహన స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రథమార్థంలో వీళ్ళు సాధించుకోలేనివి గృహ వాహన యోగాలు. ద్వితీయార్థంలో గురువు వచ్చి శనిని చూస్తాడు కాబట్టి 9వ చూపుతో సాధ్యమవుతుంది. గురుగారు ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యం బాగానే ఉంటుంది. గురువు యొక్క చూపు ద్వితీయార్థంలో కాస్త అనారోగ్యం చేసే హాస్పిటల్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. 8వ స్థానానికి అంటే హాస్పిటల్ ప్లేస్కి వెళ్తున్నాడు గురువు. 8వ స్థానం అంటే హాస్పిటల్ కాబట్టి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి కాస్త వైద్య సేవలు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా మరి ఈ సంవత్సరంలో? దూర ప్రయాణాలు తెలియజేసేది 12వ స్థానం కుజుడు. మరి 12వ స్థానాన్ని ద్వితీయార్థంలో గురువు చూస్తాడు. మీరు అడుగుతున్న కారకత్వాలంతా గురువు టచ్ చేస్తున్నాడండి. 12వ స్థానాన్ని గురువు అప్పుడు చూస్తాడు. గురువు చూడండి, దూర ప్రయాణాలు అంటే ఈ రోజంతా ఖర్చుతో కూడుకుంది కదా, కాబట్టి ధనకారకుడే చూస్తాడు. ద్వితీయార్థంలో చాలా బాగుంటుంది. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి వీళ్ళకి నరదృష్టి, నరఘోష అని బాధపడుతుంటారు గత సంవత్సరం నుంచి, మరి ఈ సంవత్సరంలో వీరికి ఎలా ఉంటుందంటారు? ఈ నరదిష్టి, నరఘోష అనేది ఈ రాశి వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే దిష్టి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పక్క వాళ్ళ నుంచి ఎట్టు వస్తుంది? ఇట్లా వస్తుంది చూపుతో. నలుడి కన్నుకి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అంటుంటారు. మరి కండ్లు అంటే ఏవి చూపించండి? ఇవి విండోస్, కిటికీలు మాత్రమే. కండ్లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచి వచ్చి వీటి ద్వారా బయట మనం చూడగలుగుతాం. మనకేదైనా గుర్తు రాకపోతే ఒక్క నిమిషం కండ్లు ఎలా మూసుకుంటాం. కండ్లు మూసుకుంటే గుర్తు వచ్చేది ఏముంది? ఈ కండ్లు ఓపెన్ చేస్తాం. కాబట్టి దివ్య దృష్టి, అంతర్దృష్టి, మనోనేత్రము అన్నీ కూడా ఇక్కడ ఇవి కావు. ఇవి మామూలు జనరల్ విండోస్. ఇవి ఈ విండోస్ ఓపెన్ చేసి బయట చూస్తాము. అవి కానీ మనకు ఐడియా రాకపోతే కళ్ళు మూసుకుని ఈ విండోని ఓపెన్ చేస్తాం.
అర్థమైందా? కాబట్టి ఇక్కడి నుంచి ఒక ఈర్ష్య అనేది వచ్చి వీటి ద్వారా బయట వస్తే వాళ్ళకు ఒక నలత జరుగుతుంది, ఒక అస్వస్థతకు లోనవుతారు అవతల వాళ్ళు. ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడమకాల కింద ఉంటుంది, మన లెఫ్ట్ లెగ్ కింద మన యొక్క నెగటివిటీ ఉంటుంది. ఆ ఎడమకాల కింద కొద్దిగా మట్టి తీసుకొని ఒక గుమ్మడికాయ తీసుకొని, బూడిద గుమ్మడికాయ వైట్గా ఉండేది, మధ్యలో ఒక పీస్ కట్ చేసి తీసి ఈ మట్టి దాంట్లో వేయాలి. మన కాళ్ళ కింద నుంచి తీసిన మట్టి. మనకి ఏదైనా సమస్యలు ఉంటే, కష్టాలు శత్రువులు అన్నీ ఉంటే అవన్నీ రాసి చిన్న చిన్న పేపర్లు ఉంటలు చుట్టేసి ఇట్లా చుట్టేసి ఆ గుమ్మడికాయలు వేసేయాలి. ఎన్ని కష్టాలు ఉంటే అన్ని కష్టాలు. ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది, ఇల్లు ఊడుస్తాము, ఊడిసిన డస్ట్ వస్తుంది, ఆ డస్ట్ నెగిటివే కదా, అవును. ఆ నెగిటివ్ ఆ డస్ట్ కూడా తీసి గుమ్మడికాయలు వేసుకోవచ్చు. ఇంటి ముందు నిల్చుకొని మనము మన ఇంటితో కలిపి దిష్టి తీసుకొని ఆ గుమ్మడికాయ పైన కర్పూరం పెట్టి, వీలైతే కాటుతో చుక్కలు పెట్టాలి గుమ్మడికాయ మొత్తం. దిష్టి తీసుకొని పగలగొట్టి ఎక్కడ దూరంగా పారేయాలి. అమావాస్య రోజు, ఆదివారం రోజు మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ దిష్టి తీసుకోవడం మంచిది. ఇలా చేసి దిష్టి పోతూ ఉంటుంది, శాశ్వతంగా పోదు, అది వస్తూనే ఉంటుంది. పాజిటివ్గానే దిష్టి వస్తుంది, నెగిటివ్గానే వస్తుంది. అందరూ పెండ్లి కొడుకు పెండ్లి కూతురు చూస్తూ ఉంటారు, అమ్మాయి అబ్బాయి చాలా బాగున్నారు అంటూనే ఉంటారు. వాళ్ళకి ఒక ఇక్కడ చుక్క పెట్టినారు, దిష్టి చుక్క. ఆ చుక్క లేకపోతే వాళ్ళు కింద పడిపోతారు. అందరి కండ్లలో నుంచి ఎనర్జీ వాళ్ళ పైకే పడుతుంది. కాబట్టి దిష్టి అనేది లైఫ్ టైం వస్తూ ఉంటుంది, తీసుకుంటాం, అదొక థెరపీ. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి, ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో స్టార్ట్ చేయొచ్చు అంటారా? చేస్తే ఏ బిజినెస్ చేస్తే వీళ్ళకి కెరియర్ బాగుంటుంది అంటారు? సొంత బిజినెస్ అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, దుస్వభావ రాశి కాబట్టి 10వ ఇంటి వాడు కూడా బుధుడవుతాడు కాబట్టి మేధావితనానికి, ఇంటెలిజెన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు అంత గురువులు, గురు పరంపర ఇది. 10వ ఇంటి వాడు బుధుడు, ఆయన కూడా ఒక టీచరే, ఆయన కూడా మ్యాథమెటిక్స్ అతను. 7వ ఇంటి వాడు బుధుడే కాబట్టి 4వ ఇంటి వాడు లగ్నాధిపతి గురువే. ఇద్దరు గురువులతో ఉంటుంది. బుధుడు అంటే మొత్తం ఫార్ములాసే, గురువు అంటే మొత్తం తెలిసినవాడు అర్థం. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద లాయర్సు, ప్రొఫెసర్సు, ఈ టీచర్సు అంటే ఉపన్యాసకులు, బోధకులు, ప్రసంగికులు అంటారు కదా, అటువంటి వాళ్ళంతా ధనుసులో ఉంటారు. అటువంటి ఫీల్డ్ ఎంచుకోవచ్చు. ఇంకా అట్లా కాదనుకుంటే జనరల్గా తీసుకుంటే 6వ ఇల్లు అంటే శుక్రుడు, ఆయన కూడా ఒక గురువే, ఆయన కూడా ఆచార్యుల వారు. ఇక్కడ కళారంగాల్లోకి ఎంటర్ కావచ్చు, కళారంగాలు. కాబట్టి ఇటువంటి రంగాల్లో వీళ్ళు ప్రతిభను సాధించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా సాధించుకొని వీళ్ళు ప్రయత్నించారంటే ఈ సంవత్సరం గురుబలం బాగానే ఉంది, సాధిస్తారు కూడా. గురుబలం బాగున్నప్పుడు విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం ఉంటుందండి. వీళ్ళు ధనుసు రాశి అంటేనే దూర ప్రాంతాలని అర్థము. విదేశీయాన యోగాలు ఉన్నాయి, ద్వితీయార్థంలో కన్నా ప్రథమార్థంలో బాగున్నాయి, చేసుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో వీరికి బాగా కలిసి వచ్చేది ఏంటంటారు? కలిసి వచ్చేది ఏంటి అంటే, వీళ్ళకు శని, అర్ధాష్టమ శని ఒకటి ఇబ్బంది పెడతా ఉంది. ద్వితీయార్థంలో అర్ధాష్టమ శని బలహీనమవుతుంది. అప్పటి వరకు వీళ్ళకు శనేశ్వరుడు వ్యతిరేకంగానే ఉన్నాడు. తర్వాత ద్వితీయార్థంలోకి వచ్చేకడికి శనేశ్వరుణ్ణి, రాహువుని ఇద్దరిని గురువు చూస్తున్నాడు. కాబట్టి ప్రథమార్థంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాలభైరవ ఆరాధన చేసుకోవడం మంచిది, లేదు వరాహస్వామిని ఆరాధించడం మంచిది. వరాహారాధన, కాలభైరవ ఆరాధన చేస్తే చాలా మంచిది. గురుగారు, ముఖ్యంగా చాలా మంది కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ఇలా ఉంటే బాగుంటామేమో, ఇలా ఉంటే బాగుంటామేమో, ఇలా ఇవి తగ్గించుకుంటే బాగుంటామేమో, ప్లస్ మైనస్ అనుకుంటుంటారు కదా. మరి వీళ్ళకి ప్లస్ ఏంటంటారు, మైనస్ ఏంటంటారు ఈ సంవత్సరం? ప్లస్ మైనస్ తీసుకుంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఎంతమంది అంతమందికి బైకులు ఉంటాయి. అంటే ఒక 2-3 కార్లు ఉంటాయి, ఒక 4-5 బైకులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎత్తుకుపోతారు, ఒక్కొక్క దాంట్లో ఇద్దరు పోరు. ఆ ఊర్లో వాళ్ళంతా ఏమనుకుంటారు, వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది, ఎన్ని బైకులు ఎన్ని కార్లు వాళ్ళ ఇంట్లో అని. వీళ్ళు ఊర్లో వాళ్ళ కోసం ఇవన్నీ తెప్పుతూ ఉంటారు. కానీ దాంట్లో వాళ్ళు పెట్రోల్ పోస్తారో వాళ్ళ రక్తం పోస్తారో అర్థం కాదు, అది వృధా ఖర్చు. ఇప్పుడు 4వ ఇంట్లో శని ఉన్నాడు, వీళ్ళకు వాహన స్థానము అనే దాంట్లో, గృహస్థానము, వాహన స్థానము. ఆ శని వీళ్ళకు వ్యతిరేక గ్రహము. ద్వితీయాధిపతి చతుర్థంలో ఈ రాశికి వ్యతిరేక గ్రహం ఉంది. ద్వితీయాధిపతి ధనము, డబ్బులు, ఇంటికి అనవసరంగా ఖర్చులు అయిపోతాయి, వృధా ఖర్చులు. ఇప్పుడు ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్కి అంత కండిషన్ బాగానే ఉంటుంది, కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని కొన్ని చేస్తారు. అంటే అవసరం లేకపోయినా బిగించుకునేవని అర్థం. అది అవసరం ఉండదు, కానీ వీళ్ళు పెట్టించుకుంటారు, దానికి పెట్టుబడి పెడితే వేస్ట్ ఖర్చు. ఇప్పుడు గృహస్థానంలో ద్వితీయాధిపతి 4లో ఉన్నాడు, ఇంటికి అవసరానికి మించిన ఫర్నిచరు,
అవసరాన్ని మించిన షోకేస్ల బొమ్మలు, అవసరాన్ని మించిన కర్టన్లు, అవసరాన్ని మించిన వెహికల్స్, అవసరాన్ని మించిన ఖర్చు, ఇవన్నీ పెంచి శనేశ్వరుడు ఏం చేస్తాడు, బాధ పెట్టాలి కదా, శని బాధ పెట్టాడు, ఎఫర్ట్ అని కదా చెప్తున్నాను, అనవసరం ఎఫర్ట్ పెట్టిచ్చేస్తాడు. వీటిని కంట్రోల్ చేసుకుంటే కొత్త ఆదాయం రావాల్సిన అవసరం లేదు. వేస్ట్ ఖర్చుని కంట్రోల్ చేస్తే దీని మించి ఇదే మొట్టమొదటి ఆదాయం. ఇదే సేవ్ అవుతుంటుంది. అర్ధాష్టమి శనిలో శని ఆ పని చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళంతా చూసి, ఇల్లంతా చూసి, ఏమి ఇంత షోకేస్లు, ఇన్ని ఫ్లవర్ వాజులు, ఇన్ని పెట్టున్నారు, ఇంత సోఫాలు, అంత అందంగా ఉంది, వాళ్ళ వంటింట్లో చూస్తే ఉంది అట్టుంది అనుకోవాలనేసి వీళ్ళు పెట్టేసేదానికి అవకాశం ఉంటుంది. స్థితి ఉన్న వాళ్ళు పెట్టుకోండి, లేని వాళ్ళు కూడా దానికోసం పోటీ పడకూడదు. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వద్దు అంటున్నాను. 4 గంటల శని ఉన్నాడు, అరే ఈ డబ్బంతా తీసుకుంటే ఎంత బంగారు కొనుక్కోవచ్చు అనే ఐడియా వచ్చినప్పటికీ ఇవన్నీ కొనే ఉంటారు, వీటి నుంచి బంగారం మార్చలేరు. గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే రైతులకు ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? రైతులకు పర్వాలేదండి, మరి అంత సక్సెస్ఫుల్గా ఏం లేదు. శనేశ్వరుడు కదా 4 గంటలు, కాబట్టి శనేశ్వరుడు కాస్త ఇబ్బంది పెడతాడు. వీళ్ళకు పంట చేతికి వచ్చినప్పుడు రేటు తగ్గిపోతుంది, వీళ్ళ పంట అమ్మినాక రేటు పెరిగిపోతుంది, వీళ్ళ పంట కోయకముందు రేటు ఎక్కువ ఉంటుంది, వీళ్ళ పంట కోసినాక రేటు తక్కువ ఉంటుంది. ఇట్లాంటి డిఫరెన్స్లు వచ్చేస్తాయి, అది కొంచెం చూసుకోవాలి. గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్ గా ధనుసు రాశి వారి సంవత్సరంలో ఇంకా బాగుండాలంటే అందరికి ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ధనుసు రాశి వాళ్ళు, వీళ్ళ రాశికి అధిపతి గురువు అని చెప్పాను. చాలా ధర్మరాశిది, ధర్మాన్ని కాపాడే రాశి. ఎందుకంటే ఆ ధర్మం వైపే నిలబడుతుంది. శ్రీరాముడు కూడా ఈ ధనస్సును ఎత్తుకున్నాడు ధర్మాన్ని కాపాడడం కోసం. శ్రీకృష్ణుడు కూడా ఆ ధనస్సు ఎత్తుకున్న అర్జునుడికే కింద కూర్చొని గుర్రాలు పట్టుకున్నాడు. కాబట్టి ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళంతా ధనుసు రాశి ప్రభావం ఎక్కువ ఉంటేనే ఇది అవుతారు. ఇప్పుడు నవగ్రహాల్లో బుధుడు అంటే డాక్యుమెంట్, ఆయన ఏ అక్షరమున ఆయన అనమాట. గురువు దగ్గర ఆయన వెళ్ళి చదువు నేర్చుకున్నాడు, అంతా అయింది. గురువు ఆయన అడిగాడు, ఏమని, జ్యోతిషం అంతా బాగా నేర్చుకున్నామంటే, నేర్చుకున్నాను గురువుగారు, మీరే కదా నేర్పించారని చెప్తాడు. సరే, అతను ఒక అప్పుడే పుట్టిన బిడ్డను చూపించి ఆ బిడ్డ జాతకం వేయమంటాడు బుధుడిని. అప్పుడు బుధుడు ఏం చేస్తాడు, చూసేసి ఈ అబ్బాయి పాము కరిస్తే చనిపోతాడు అని ఈ టైంకి ఇంత చనిపోతాడు అని పెడతాడు, జాతకం డిసైడ్ చేస్తాడు. అది ఎలాగా అంటే, రెండు కావాలి సరే చూద్దాం పద అంటాడు గురువు. ఇద్దరు వస్తారు. ఒక బిడ్డ ఉయ్యాలో పడుకో ఉంటుంది, ఆ తల్లి అక్కడ నిద్రపోతూ ఉంటుంది, బిడ్డ నిద్రపోతూ ఉంటుంది. ఈ బుధుడు పెట్టిన టైంకంతా ఆ పాము వస్తుంది. ఒక పాము వచ్చి ఉయ్యాల్లో మెల్లగా ఎక్కుతుంది. ఎక్కి బుధుడు సంతోషపడుతూ ఉంటాడు, నేను చెప్పింది జరుగుతా ఉందనేసి. చూడు ఎంత జరిగిందంటే, సరే ఉండు కానీ అంటాడు. అది గొలుసులు ఉంటాయి లింకులుగా, ఆ లింకులో తోక ఇరుక్కునేస్తుంది పాముకి. అది దానికి నొప్పి ఎక్కుతుంటుంది, దాన్ని విడిపించుకుని అది బుసలు కొడతా ఉంటుంది. అదే లింకులు ఇరుక్కుని అది బుస కొడతా ఉంటే తల్లి చూసి, అయ్యో బిడ్డకు పాము వచ్చేసింది అనేసి దాన్ని కొట్టి బిడ్డను కాపాడుకుని పోతుంది. నువ్వు బిడ్డ చనిపోతాడని పెట్టినావు కదా, మరి ఇక్కడ బిడ్డ బతికిందే అంటాడు గురువు. ఎవరి జాతకంలో గురువు అష్టమ స్థానాన్ని చూడకుండా ఉన్న సందర్భంలో వస్తుందో అప్పుడు వాళ్ళు చనిపోతారు అనేది జ్యోతిష్యం నేను పెట్టాను. నేను పెట్టిన ముహూర్తం ప్రకారం గురువు ఈ సమయంలో ఈ బిడ్డ యొక్క అష్టమ స్థానం చూడడం లేదు అని బుధుడు చెప్తాడు. గురుగ్రహము అష్టమ స్థానాన్ని చూడడం లేదు, చూస్తే ఆయుష్ స్థానం బలపడుతుంది. అప్పుడు గురువు చెప్తాడు ఏమని, నిజమే గురువు చూడలేదంటున్నావు, స్వయంగా నేనే వచ్చి చూస్తున్నా, నేనే కదా గురువు, నేనే డైరెక్ట్గా చూస్తున్నా, ఇప్పుడు వచ్చి ఫిజికల్గానే వచ్చా, ఇప్పుడు నా ముందర ఒక పాము పోయి ఆ బిడ్డకు ఎలా కరుస్తుంది అంటాడు గురువు. అది ధనుసు రాశి. కాబట్టి వీళ్ళు గురువును వదలకూడదు, వీళ్ళు ధర్మాన్ని వదలకూడదు అని అర్థం. వీళ్ళకు ధనుసు రాశి వాళ్ళు ధర్మరాశిలో పుట్టారు కాబట్టి వీళ్ళకు గురువు ధర్మమే. వీళ్ళ ధర్మాన్ని తప్పితే ఆ పాము వీళ్ళని కాటేస్తుంది. కాబట్టి వీళ్ళకి మొట్టమొదటి పరిహారము ధర్మంగా ఉండడం. ఇది వీళ్ళకి మీరు అడిగినటువంటి ఎప్పటికీ చేసుకున్న ఆరాధన ఏమంటే ధర్మంగా ఉండడమే ధనుసు రాశి వాళ్ళ యొక్క గురు తత్వం. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి మంచి పరిహారాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు.